వెల్కమ్ టు ది లియో. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరొక సంచలనం చోటు చేసుకోబోతుందా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ఆ రోజుల్లో దస్తగిరి అప్రూవర్గా మారటంతో ఈ కేసు మొత్తం కూడా టర్న్ అయింది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ హత్యతో సంబంధం లేదన్నట్టుగానే ఉన్నప్పటికీ కూడా ఏం జరిగిందనేది ఆ రోజు దస్తగిరి పోసగుచ్చినట్టుగా చెప్పాడు. పశ్చాత్తాపంతో అప్రూవర్గా మారాడు. ఇప్పుడు దస్తగిరి బాటలోనే సునీల్ యాదవ్ కూడా వెళ్ళబోతున్నాడా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. నిన్న మీడియాతో మాట్లాడుతూ కడప ఎస్పీని కలిసి నాకు భద్రత కావాలి, ప్రాణహాని ఉందని చెప్పి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలన విషయాలనైతే చెప్పడం జరిగింది. ఈ కేసులో ఎవరి పాత్ర ఉంది, ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు, ఈ హత్య చేయటం వల్ల ఎవరికి లాభం అనే అన్ని విషయాలను పోసగుచ్చినట్టుగా నేను కోర్టులో చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని ఒక సంచలన వ్యాఖ్యనైతే నిన్న సునీల్ యాదవ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే వైసీపీ వర్గాలను నిద్రపట్టినట్ల ఎవరైతే వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులుగా ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు సునీల్ యాదవ్ చెప్పినటువంటి మాటలు వింటే ఒక రకంగా నిద్రపట్టని పరిస్థితి. ఒకవేళ నిజంగానే సునీల్ యాదవ్ గన కోర్టులో పూర్తి స్టేట్మెంట్ కనుక ఇవ్వగలిగితే ఈ కేసు మరింత వేగవంతంగా ముగించడానికి, ఇందులో దోషులను వెంటనే శిక్షించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బయట తిరుగుతున్నటువంటి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని అరెస్టు చేసి జైలులో పెట్టడానికి కూడా అవకాశం కలుగుతుంది. ఇప్పుడు అదే వైసీపీ నేతలను అయితే భయపడుతుంది. ఇక ఎవరు ఈ సునీల్ యాదవ్ అంటే వివేకానందరెడ్డి హత్య కేసులో A2గా ఉన్నటువంటి వ్యక్తి. వాస్తవానికి సునీల్ యాదవ్ కుటుంబం గతంలో రాజశేఖర రెడ్డి కుటుంబంతో కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డితో కావచ్చు దగ్గరగా ఉన్నటువంటి కుటుంబమే. మీకు గుర్తుందో లేదో సునీల్ యాదవ్ తల్లి మీద ఒక ఎలిగేషన్ చేశారు. వివేకానందరెడ్డితో సంబంధాలు కలిగి ఉందని చెప్పి ఒక ఆరోపణ చేసి కోర్టులో కూడా పిటిషన్ వేశారు. సో అది సునీల్ యాదవ్ను మరింత బాధించింది. దానితో పాటు ఆ హత్య అని ఒక సినిమాని తీశారు ఇటీవల. దానిలో సునీల్ యాదవ్ని, సునీల్ యాదవ్ తల్లిని అత్యంత క్రూరంగా చూపించే ప్రయత్నం చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో మొత్తం 8 మంది పాత్ర ఉందని చెప్పి తెలిస్తే 4 పాత్ర మాత్రమే ఉన్నట్టుగా ఆ సినిమాలో చూపించారు. సో ఈ సినిమాని పూర్తిగా బ్యాన్ చేయాలి, నన్ను నా తల్లిని అత్యంత నీచంగా చిత్రీకరించారని ఆల్రెడీ సునీల్ యాదవ్ మీడియాతో కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అంటే దస్తగిరి బాటలోనే సునీల్ యాదవ్ కూడా వాస్తవాలను బయటపెట్టి అప్రూవర్గా మారడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అయితే అర్థమవుతుంది. పోలీసులు కూడా కడప ఎస్పీ కూడా వెంటనే సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే వాళ్ళ ఇంటి వద్ద ఒక పోలీస్ పికెట్ను కూడా ఏర్పాటు చేసినట్టుగా స్వయంగా సునీలే చెప్పాడు. అయితే ఒక మాట చెప్పాడు, మొత్తంగా సునీల్ అటు కడప జైల్లో కావచ్చు, చెంచలగూడ జైల్లో కావచ్చు, మొత్తంగా 39 నెలలు ఉన్నాడు. 1 నెల 2 నెలలు కాదు, దాదాపుగా 39 నెలలు జైల్లో ఉన్నాడు. ఈ వివేక హత్య కేసులో మొట్టమొదటి అరెస్టు 2021లో జరిగిన అరెస్టు సునీల్ యాదవ్దే. సునీల్ యాదవ్ అరెస్టుతోనే ఈ కేసు ప్రారంభమైంది. సో అలాంటి సునీల్ యాదవ్ అయితే 39 నెలల తర్వాత విడుదలై వచ్చాడు. అప్పుడు జైల్లో జరిగినటువంటి ఘటనలు కూడా ఇప్పుడు బయట పెడుతున్నాడు. తాను జైల్లో ఉన్నప్పుడు ఈ హత్య కేసులో తనతో పాటు ఉన్నటువంటి సహనిందితులే తనను భయపెట్టి బెదిరించారని, ఇప్పుడు బయటకు వచ్చిన తరువాత కూడా నేను నరకం అనిపిస్తున్నాను, ప్రశాంతత లేదని చెప్పి వాపోతున్నటువంటి పరిస్థితి. వైఎస్ అవినాష్ రెడ్డి యూత్ అనే ఒక వాట్సాప్ గ్రూపు, అలాగే జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉన్నటువంటి కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఈ సునీల్ యాదవ్ మీద అత్యంత నీచంగా విమర్శలు చేస్తూ సర్క్యులేట్ చేస్తున్నారు. దాన్ని సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు. ఒక రకంగా సునీల్ యాదవ్ను మానసికంగా హింసించే ప్రయత్నం జరుగుతుంది. సో ఇప్పుడు ఎందుకు సునీల్ యాదవ్ బయటకు వచ్చాడంటే ఇటీవల సాక్షులుగా ఉన్న వాళ్ళు ఒక్కొక్కరుగా మృతి చెందుతున్న నేపథ్యంలో తన ప్రాణాలకు కూడా హాని ఉందనే ఒక భయంతో కడప ఎస్పీని అయితే కలిసి తనకు రక్షణ కల్పించాలని కోరటం జరిగింది. ఏది ఏమైనా సునీల్ యాదవ్ నిన్న మీడియాతో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ కేసులో అన్ని విషయాలను కోర్టు ముందు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరెవరు పాల్గొన్నారు, దీని వెనక ఎవరున్నారు, ఈ హత్య చేయటం వల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుంది, ఇలాంటి అన్ని విషయాలను కూడా నేను స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే నన్ను నా తల్లిని కూడా అత్యంత నీచంగా వీళ్ళు వేధిస్తున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో కొంతమంది వైసీపీ పెద్దల పాత్ర కూడా ఇందులో ఉందని, పేర్లు అయితే చెప్పలేదు అనుకోండి, వైసీపీ పెద్దల పాత్ర ఉంది. ఈ సినిమా ఏదైతే హత్య సినిమా ఉందో ఆ సినిమా తీయటం కూడా గతంలో వైసీపీ హయాంలో కొంతమంది
చేత తీయించారని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. నా ప్రాణాలకు ముప్పు ఉంది, కడప ఎస్పీని భద్రత కోరిన సునీల్ యాదవ్, వివేక హత్య కుట్రను బయట పెడతానని వెల్లడి. దస్తగిరి బాటలోనే A2 సునీల్ యాదవ్, పులివెందుల్లోని అతని ఇంటి వద్ద పోలీసుల పికెట్ అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఇది మరొక సంచలనం. A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ మరొక నిందితుడు దస్తగిరి బాటలో నడిచేందుకు సిద్ధమయ్యాడు. హత్యకు కుట్ర కోణాన్ని న్యాయస్థానంలో బయట పెడతానని స్పష్టం చేశాడు. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఇందుకు కారకుల పేర్లను వివరించడంతో పాటు తనకు భద్రత కల్పించాలని చెప్పి కడప ఎస్పీ అశోక్ కుమార్ని అయితే కలిసి చెప్పడం జరిగింది. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడే సహనిందితుల నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నానని, బెయిల్ ఫైల్ వచ్చాక పులివెందుల్లోని వైకాపా నేతల అనుచరులు మధ్యవర్తుల నుంచి హెచ్చరికలు వస్తున్నాయని వాపోయాడు. వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరికి వైకాపా నేతల నుంచి 5 ఏళ్లుగా బెదిరింపులు, ప్రలోభాలు తీవ్రమవుతున్న తరుణంలో మరొక నిందితుడికి అదే అనుభవం ఎదురైందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇదే మొదటి అరెస్టు. నేను చెప్పాను కదా, 2021 ఆగస్టు 2న గోవాలో ఈ హత్య కేసుకు సంబంధించి మొట్టమొదటగా సునీల్ యాదవ్ని అయితే పోలీసులు అరెస్టు చేయటం అయితే జరిగింది. సో 2023 ఫిబ్రవరి 10న కడప జైలు నుంచి చెంచల్గూడ జైలుకి తరలించారు. సో కడప చెంచల్గూడ జైల్లో మొత్తంగా 39 నెలల పాటు జైలు శిక్ష అయితే అనుభవించాడు. సునీల్ యాదవ్ ఏమంటాడంటే, నేను జైల్లో ఉన్నప్పుడు వైసీపీ నేతలు ఎవరు పట్టించుకోలే, పాపం చేసింది వాళ్ళు, సరే మేము కూడా భాగస్వామ్యమైనా చేసింది వాళ్ళు, కానీ అరెస్ట్ అయితే మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోలేదని వాపోయాడు. తన తండ్రి కృష్ణయ్య అనారోగ్యంతో చనిపోయినప్పుడు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేస్తే ఎందుకు తొందర అని తోటి నిందితులే చెంచల్గూడ జైల్లో బెదిరించినట్టుగా కూడా చెప్పాడు. వాస్తవానికి సునీల్ యాదవ్ జైల్లో ఉన్న సమయంలో తన తండ్రి చనిపోతే బెయిల్కి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే సహనిందితులు దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారట. అంటే సునీల్ యాదవ్ బయటికి వెళ్తే ఎప్పటికైనా ప్రమాదమే అని వాళ్ళు అనుకున్నారేమో తెలియదు, కానీ స్వయంగా చెప్పాడు. సో పులివెందుల్లో నివాసం ఉంటున్న తనకు జరిగిన అన్యాయంపై సోషల్ మీడియాతో మాట్లాడితే బెదిరింపులు వస్తున్నాయనే విషయాన్ని కూడా చెప్పాడు. ఇక నన్ను క్రూరంగా చూపిస్తున్నాను, నేను చెప్పా కదా హత్య సినిమా, ఇటీవల విడుదలైన హత్య సినిమాలో నన్ను మా అమ్మను క్రూరంగా చూపించేలా పాత్రలు చిత్రీకరించారు. వివేకాను 9 చంపినట్లుగా చూపించారు, కానీ 8 మంది పాత్ర ఉంటే మిగిలిన వారి ప్రమేయాన్ని ఎందుకు చూపించలేదు? ఈ సినిమా విడుదల వెనక గత ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది. హత్య సినిమా ప్రదర్శన నిలిపివేయాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఇక వైఎస్ అవినాష్ అన్న యూత్ వైఎస్ఆర్సీపీ కడప అనే వాట్సాప్ గ్రూపుల్లో తన ఫోటోలు వీడియోలు పెట్టి కించపరుస్తున్నారని నిన్న ఎస్పీ దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. నేను చెప్పాను కదా, ఈ సునీల్ తల్లితోనే వివేకానంద రెడ్డికి ఏదో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఒక ఎలిగేషన్ పుట్టించడమే కాకుండా హైకోర్టులో కూడా కేసు వేశారు. అంటే వైసీపీ నాయకులు అవినాష్ రెడ్డి మనుషులు ఎంత నీచంగా మారతారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. లేకపోతే ఎవరో ఒక ముస్లిం మహిళకు సంబంధాలు అంటగట్టారు. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక కోణాలలో వైఎస్ వివేకానందరెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా దస్తగిరి బాటలోనే ఇప్పుడు సునీల్ యాదవ్ కూడా నడుస్తాడు అనే వాదన ఏదైతే ఉందో ఇది వైసీపీ నాయకులకు మింగిడి పడని అంశంగా మారింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అత్యంత కీలక సాక్షిగా ఉన్నటువంటి ఇప్పుడు అప్రూవర్గా ఉన్నటువంటి దస్తగిరికి సునీల్ యాదవ్ తోడైతే ఈ కేసు మరింత వేగంగా ముందుకు వెళుతుంది. అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు బయట తిరిగే అవకాశం కూడా ఉండదు. ఇందులో హత్యలో పాల్గొన్న ఇద్దరు కూడా అప్రూవర్గా మారితే శిక్షను కూడా వేగవంతం చేయడానికి, కేసును త్వరగా క్లోజ్ చేయడానికి అటు సిబిఐ కావచ్చు ఇటు న్యాయస్థానాలకు కావచ్చు ఈజీగా ఉంటుంది. ఏది ఏమైనా మొత్తంగా సునీల్ యాదవ్ ఇప్పుడు హత్యలో ఉన్నటువంటి కుట్రకోణం మొత్తం కూడా బయట పెడతానని సంచలన వ్యాఖ్యలు చేయటం అటు కడపలో కావచ్చు లేదా వైసీపీ వర్గాల్లో కావచ్చు పెను ప్రకంపనలు అయితే పుట్టిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.